పరిచయం చేసుకోవచ్చా? చిత్తాన్ని బట్టి మీలో ఎవరికైనా అవకాశం వస్తే నేను ప్రభు సభ్యులు దేవుని పాదాల దగ్గర ఇక నిలబడే నాయకుడిగా నిలబడే ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ వయసును చూడకూడదు, వాళ్ళ రూపురేఖలు చూడకూడదు, వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని మనం చూడాలి. చేతులు ఎత్తి స్తోత్రం చెల్లేదా? చెప్పండి హల్లెలూయా. నడిపింపు లోపడాలి. ఈ సహవాసం అప్పుగా కొనసాగాలి. ఈ సహవాసం ఆశీర్వాదకరంగా ఉండాలంటే సహవాసం ప్రతి ఒక ఐక్యత ఉండాలి. మన కుళ్ళు కొత్త అరమరాజులు ఉండకూడదు. అలా అరమరకులు ఉంటే మన సొసైటీ బాగుండదు, మన కుటుంబం బాగుపడదు, మన సంఘాలు బాగుండదు. బైబిల్కి వచ్చిన అయిపోయిన మాట్లాడడానికి గమనిస్తే విశేషంగా మనందరం సేవకులం కనుక సేవకుల మధ్యలో వేషధారణ నాటకాలు అసలు ఉండకూడదు. మన మాట అవునంటే అవును రావాలి, ఆరోగ్య రూపాయలు కాదంటే ఆరోగ్య రూపాయలు చెప్తున్నాడు. కానీ మన ప్రవర్తన మన లేకపోతే ఎలా ప్రవర్తిస్తున్నా ఒకసారి ఆలోచించండి. మీరు అడగండి, మీరు అలాగే ఉంటారా? దేవుడు అర్థంగా చెప్తాను. మీరు ఏ మాట ఇస్తే ఆ మాటలు లోపడతాను, ఏ మాట చెప్తే ఆ మాట చేస్తాను. అది కష్టమైన ఎన్ని నిందలు వచ్చినా ఎంత కష్టమైన తెలుసు. దేవునికి భయపడి చెప్పిన మాటకి అలా లోబడుతూనే ఉంటాను అని మరోసారి తెలియపరుస్తున్నాను. చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దా? దేవుడు తీసుకుంటాను. చెప్పండి, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలా ఉంటే ఆశీర్వాదం, అలా ఉంటే ఐక్యతంగా అక్కడేంటి పక్కన కూర్చోవడం ఐక్యత కాదు, పక్కన కూర్చోవడం ఐక్యత కాదు, లేకపోతే కౌగులించుకోవడం ఐక్యత కాదు, సెకండ్స్ తీసుకోవడం ఐక్యత కాదు. ఐక్యత అంటే మనస్సులు కలవాలి. ఒక మాట ఇంకా ఘోరంగా లోతులు చెప్పాలంటే నీకు దెబ్బ తగిలితే నీ గాయమైతే నాకు నొప్పి రావాలి. నీకు నొప్పి కలిగితే నీ గాయం కలిగితే నాకు నొప్పి రావాలి, నాకు గాయం అయితే నీకు నొప్పి రావాలి. దట్ ఈస్ రియల్ యూనిటీ. అది నిజమైనటువంటి ఐక్యత. దేవునికి వచ్చిన భాగంలో గాయమైనటువంటి మాటలు గమనిస్తే పౌరులు అంటాడు, ప్రభుత్వ 15 చదువుకోండి, మీరు ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండండి. ఏం కలుగుతుంటారు? మనస్సు. ఆదిమ సంఘం ఇవ్వడానికి అపోస్తల కార్యక్రమము 40-32 చదువుకున్నట్లయితే వారందరూ ఆదిమ సంఘం 15వ అధ్యాయం 5వ వచనం, అపోస్తల కార్యక్రమము 4-32 చదువుకుంటే ఆదిమ సంఘులు ప్రజలు ఎలా ఉన్నారంటే ఏక మనస్సు కలిగి, ఏకభావం కలిగి, ఏకాభిప్రాయము కలిగి ఉన్న. చేతులెత్తి స్తోత్రం లేదా? అంతా వాళ్ళకి ఐదు నెలలు తీసుకున్నారంటే కింద మాటలు చదువుకుని చిన్నట్టే వాళ్ళు తాము కలిగింది ఏది ఈ మాది అనుకోలేదంట. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారండి. ఆనాడు సంఘం ఎలా ఉంటుంది? వాళ్ళకి తాము కలిగింది ఏది కూడా ఇది నాది అనలేదు, ఇది మనది అనుకున్నా, ఇది మనది అనుకున్నా, నాది అనుకున్నా. వాళ్ళకున్న సమస్తాన్ని ఆ రీతిగా ఐక్యతను చాటుకుంటూ వచ్చేది కనుక ఈ రోజు విశేషమైన సంగతి చెప్పాలంటే యూనిటీలు సహవాసాలు అంటారు. కానీ లేనిది అది యేసుక్రీస్తు నామములో ఈ చివరి దినాల్లో ఒక అద్భుతమైన ఐక్యత రేపబడును గాక. మనసులు కలిసి ఐక్యత రేపబడును గాక. పరిశుద్ధాత్మ ఒక మాట గుర్తు పెట్టుకోవాలి. ఎవరి మనసులో కుళ్ళు కుట్ర పగ దేశం ఉందంటే వాళ్ళు పెయ్యి ఉందని అర్థం. మరి ఎంత గొప్ప సేవకుడైనా ఎంత పెద్ద పరిచయం అయినా వాళ్ళు పెయ్యి ఉందని అర్థం. దేవుడు ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? ఎఫెసీ పత్రిక 4:3 కోరుకుంటున్నాడు. కావున నేను సమాధానము భంగము చేత ఆత్మ కలిగించు ఐక్యత. చెప్పండి, ఆత్మ కలిగించు. దేవుడు ఆత్మ ఏం చేస్తుంది? ఐక్యత కలిగిస్తుంది. దురాత్మ ఏం చేస్తుంది? అలా ఉంటావేంట అని ఒకవేళ మనం మాట్లాడలేకపోయినా అప్పుడు రెచ్చపడుతుందా? నీకు నచ్చలేదా? నీకు నోరులేదా? మాట్లాడవేంటి అనుకుంటా. దురాత్మలో దండేస్తుంది. కనుక అలా కాకుండా ఒక యూనిటీ మనం కలిగి ఉండాలని రేపటి మాట తెలియపరుస్తున్నా. ఒక్క మాట చెప్తాను, టైం అయిపోయింది. ఒక్క మాట చెప్తాను, స్తోత్రం కలుగును గాక. ఒకటి, దేవుడు పక్ష నిలబడతాడు. 2, అనేక మందిని చెదిరిపోయి వారందరినీ ప్రోత్సహించారు. 3, ఐక్యత. అంటే మరొక మాట ఏంటంటే నాయకత్వానికి లోబడతాం. చెప్పండి, నాయకత్వానికి లోబడ్డా. అలా లోబడే మనసు మన జీవితంలో ఉండాలి. చివరిగా మనం గమనించినట్లయితే ఆ కింద రాయబడిన మాట, పడగొట్టబడిన యెహోవా బలిపీఠములను బాగు చేసి బలిపీఠాలను తీసుకురా పాడైపోయాయి. బలిపీఠాలు పడగొట్టారు. ఆ పడగొట్టబడిన బలిపీఠం అన్నా తిరిగి బాగు చేసినట్లుగా వాటిలో మీకు జ్ఞాపకం చేస్తున్నారు. సేవకులారా, మనందరూ